చాలా బాగుందండి, సూపర్ ఎక్సలెంట్. అసలు అప్పటికిప్పటికి ఏం గ్రేస్ దక్కలేదు. మెగాస్టార్ ఈజ్ ఆల్వేస్ మెగాస్టార్ అండి. అంటే ఇప్పుడు మనకి 22 years తర్వాత మళ్ళీ ఇంద్రుడిని చూసారు కదా, సో అందులో ఉన్న డైలాగ్స్ కానీ సెంటిమెంట్ కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి కనెక్ట్ అవుతాయి బరాబర్ అయితే. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమాని. చిన్నప్పుడు ఆల్మోస్ట్ టీవీస్ లో చాలా మంది బిగ్ స్క్రీన్, అది కూడా సుదర్శన్ లో ఆ సౌండ్ 6 పాటలకి 6 పాటలు హైలైట్. ఫస్ట్ సినిమాని స్క్రీన్ లో చూసారా టీవీలో చూసారా? నేను ఫస్ట్ సినిమా స్క్రీన్ లోనే చూసా. ఆయనను చూసే ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీకి వచ్చాం. ఆయన సినిమాలు చూసే వాళ్ళం ఇప్పుడు ఆయనతోనే వర్క్ చేస్తున్నామంటే నేను చాలా హ్యాపీ. సో మీరు ఇంతకు ముందు కూడా చాలా సినిమాలు ఇవే సినిమాలు అయినవి టీవీలో చేశారు కదా, మళ్ళీ బిగ్ స్క్రీన్ లో చూడడం ఏంటి అని ఎక్కడ అనిపించలేదు? ఎక్కడ అనిపించలేదు. ఇంకా అది గాడ్స్ గిఫ్ట్ అనిపించింది. ఆయన సినిమాలు మళ్ళీ వచ్చి థియేటర్ లో ఈ సందర్భం. ఇప్పుడు ఓటీటీ వల్ల ఏమైంది, థియేటర్స్ కి ఎవరు వస్తలేరు జనాలు. ఇలాంటి వాటి వల్ల కొంచెం మళ్ళీ థియేటర్ కలకలాడుతున్నాను, హ్యాపీగా ఉంది. యాజ్ తెలుగు ఇండస్ట్రీ పర్సన్ నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ లో చూసారన్నారు కదా స్క్రీన్ పైన, సో అప్పుడు కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ ఉన్నాయా? అసలు ఇది చాలా నాకు తెలిసి తక్కువ నాకు తెలిసి. మొత్తం గోడలు మొత్తం ఇట్లా నిండిపోయి మనుషులు చెప్తారు కదా ఇసుక రాలని జనం అని, అలా ఉంటారు. అట్లా ఉండే ఆ టైంలో మేము చిన్నగా ఉండే కాబట్టి దూరిపోతున్నాం మేము మధ్యలోకి వెళ్ళి. మూవీలో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? అన్ని సాంగ్స్ బాగా ఇష్టం అండి, అన్ని సాంగ్స్ 6 songs ఇష్టం. శంకర్ దాదా MBBS ఇందిరా కాకుండా రీ రిలీజ్ ఇంకా వేరే సినిమా చిరంజీవి గారు అంటే ఏ సినిమా చెప్తారు? జగదేక వీరుడు అతిలోక సుందరి. ఇప్పుడు పిల్లలకి అసలు మెగాస్టార్ గారు అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు ఈ ఇంగ్లీష్ సినిమాలు చూసి విజువల్ ఎఫెక్ట్ చూసుకుని అంజీ రిలీజ్ చేయాలి. అంజీ రిలీజ్ చేస్తే దాని గ్రేజ్ అర్థమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఏదో జనాలకు అర్థమవుతుంది. అండ్ ఈ 2 సినిమాలు కాకుండా మీరు జగదేక వీరుడు అతిలోక సుందరి అన్నారు కదా, సో అది వస్తే మాత్రం వెళ్తారా మరి? ఖచ్చితంగా. చిరంజీవి గారి సినిమా నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిన, నేను పిల్లోడుకున్నప్పుడు చూసిన, నా పిల్లలకు కూడా చూపిస్తాను నేను. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. ఆనిముత్యాలు, అన్ని ఆనిముత్యాలే. థ్యాంక్ యూ.